పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కొత్త విద్యుత్ కేంద్రాలపై కీలక నిర్ణయం. సో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసిందని కూడా చెప్పుకోవచ్చు. కొత్త విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సో ఇందులో భాగంగానే రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, అలాగే 1500 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో దీంతో పాటు 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ కూడా ఏర్పాటుకు సిద్ధం చేస్తుంది. సో నేడు మంత్రివర్గ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ రోజు ఏదైతే మంత్రివర్గ సమావేశం జరగనుందో అందులో భాగంగానే ఈ విషయాలపై చర్చించి ఒక నిర్ణయానికైతే ప్రభుత్వం వచ్చేలాగా తెలుస్తుంది. అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం రాజ్యాంగ చలవే. సో బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థాయి విద్య కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఉన్నత స్థాయిలో ఉంటున్నారు అంటే అది రాజ్యాంగ చలవే అంటూ కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో నేను ఈ స్థానంలో ఉండటమే అందుకు నిదర్శనం. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 75 ఏళ్లలో సామాజిక ఆర్థిక పురోభివృద్ధి సాధించాం. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. టీచర్ల టెట్ తత్తరపాటు. సో విద్య నేర్పిస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో, బోధించే ఉపాధ్యాయులు ప్రస్తుతం వాళ్ళే ఇప్పుడు స్టూడెంట్లలా మారిన పరిస్థితి ఏర్పడింది. సో దానికి కారణం టెట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే సుప్రీం తీర్పుతో టెట్ తప్పనిసరి. సో ఇన్ సర్వీస్ టీచర్లకు సిలబస్ భయం పట్టుకుంది. సో సైన్స్ టీచర్లకు మ్యాథ్స్ ఖండం, మ్యాథ్స్ టీచర్లకు సైన్స్ గుబులు. సో పరీక్ష కోసం సెలవులు పెడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక ట్యూషన్లు తీసుకుంటూ తిప్పలు పడుతున్నారు. సో పాఠాలు చెప్పిన గురువులే ఇప్పుడు విద్యార్థులుగా మారారు. అర్థం కాని ఆన్లైన్ కోచింగ్. సో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియోలు ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్, అలాగే అజయ్ దేవగన్. ఇక్కడ చూసుకుంటే ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయిన విషయం ఇప్పటికే తెలిసిందే. సో అతని చేతి ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసినట్టు కూడా అధికారులు తెలిపారు. సో రవి వెనుక ఎలాంటి ముఠా లేదు, అంత వన్ మ్యాన్ షోనే. ఓటీటీ ఇతర వెబ్సైట్లలోని సినిమాలే తన వెబ్సైట్ లో ఉన్నాయి అని కూడా స్పష్టం చేశారు. సో ప్రకటన లేకపోవడంతో వీటికి ఎక్కువ క్రేజ్ వచ్చింది అంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా తెలుగు అంటే తక్కువ, ఆంగ్లంపై మక్కువ, మాతృభాషలో మాట్లాడేందుకు ఇష్టపడని గ్రూప్ 1 అభ్యర్థులు. సో చిన్నప్పటి నుంచి ఉద్యోగాలు కానివ్వండి, ఏదైనా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా కూడా ముఖ్యంగా చూసేది స్కిల్స్, అలాగే ఇంగ్లీష్ వచ్చా రాదా. సో ఎంత సర్టిఫికేట్స్ లో 90% 100కి 100% ఉన్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు, కమ్యూనికేట్ చేయడానికి రాదు అంటే డెఫినెట్లీ వాళ్ళు వెనకబడిపోవాల్సిన ఒక పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు నెలకొంది. సో ఇందులో భాగంగానే గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ఒక అంశం అయితే ఇక్కడ ఉంది. సో శిక్షణ అంతా ఇంగ్లీష్ లోనే, మచ్చుకైనా కనిపించని తెలుగు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీష్ లో శిక్షణ ప్రణాళికలు జరుగుతున్నాయి. సో గ్రూప్ 1 కు ఎంపికైన 563 మందిలో 90% మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటున్న నిపుణులు. ఇక్కడ చూసుకుంటే తాజాగా ఇటీవల రెడ్ ఫోర్ట్ పక్కన జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా అనేక మంది వైద్యుల్ని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో పేలుడు పదార్థాలకు సంబంధించిన కొన్ని పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్న అంశం మనకు తెలిసింది. సో ఇందులో చూసుకుంటే ఎక్కువగా వైట్ కాలర్ ఉగ్రవాదమే కనిపిస్తుంది. ఎక్కువగా మొదటి నుంచి ఉమర్ నబీ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా అరెస్ట్ అవుతున్న ప్రతి ఒక్కరు డాక్టర్లే, ప్రతి ఒక్కరు వైద్యులే అనడంలో ఆశ్చర్యపోనవసరమే లేదు. సో ఢిల్లీ పేలుళ్ల కేసులో వైట్ కాలర్ ఉగ్రవాదంపై పోలీసులు దృష్టి పెట్టారు. సో ఆచూకీ లేకుండా పోయిన 15 మంది డాక్టర్లు. సో ఈ దర్యాప్తు ఏదైతే కొనసాగుతుందో ఈ నేపథ్యంలోనే పేలుడు తర్వాత జరుగుతున్న దర్యాప్తులో భాగంగా 15 మంది డాక్టర్లు పత్తా లేకుండా పోయారు. సో మరో 200 మంది పైన దర్యాప్తు సంస్థలు నిఘా ఉంచాయి. సో ప్రియాంక శర్మ అనే వైద్యురాలు అరెస్ట్, అలాగే విడుదల కూడా. ఆమె సెల్ ఫోన్, ఓ సిమ్ కార్డ్ సీజ్. ఉమర్ నబీ సహచరుడు రషీద్ ఆలీ కూడా అరెస్ట్. సో పేలిన I-20 కారు రిజిస్ట్రేషన్ రహిత్ పేరిటే ఉంది అంటూ కూడా దర్యాప్తు బృందాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సో ఇందులో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు అంటూ కూడా దర్యాప్తు బృందాలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక్కడ చూసుకుంటే డయాలసిస్ దోపిడీ జరుగుతుంది. ఇన్ని రోజులు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అనుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. సో, ప్రైవేట్ ఏజెన్సీలకు భారీగా లాభం. సో, ఒక్కో డయాలిసిస్‌కు 1820 రూపాయలు చెల్లిస్తున్న ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఇవే సేవలకు 1350. సో, సర్కారీ కేంద్రాల్లో భారీగా ధర పెంపు. గత ప్రభుత్వ హయాంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, 2022 వరకు రూ. 1375 ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో ఆ తర్వాత రూ. 1820కు చేరుకుంది. సో, అధికారులు, ఏజెన్సీలు మిలాఖతై పెంచుకుంటున్న ఆరోపణలివి. సో, డయాలిసిస్ కేంద్రాలకు ఉచితంగా స్థలం, విద్యుత్, నీరు అందిస్తున్న సర్కార్. సో, పీపీపీ పద్ధతిలో రక్తశుద్ధి సేవలు, అలాగే అడ్డగోలు పెంపుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో, పూర్తి స్థాయి విచారణకు రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. వెలుగులో కూడా ప్రధానంగా ఐబొమ్మ క్లోజ్ అన్న ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరిన నిర్వాహకుడు ఇప్పుడు అరెస్ట్ అయి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సో, 2 నెలలుగా నిఘా వేసి అరెస్ట్. వరల్డ్ వైడ్‌గా హ్యాకింగ్ నెట్వర్క్. యూకే నుంచి సర్వర్‌లు హ్యాక్ చేసి సినిమాలు డౌన్‌లోడ్ చేస్తున్నారు. వెబ్‌సైట్ లాగిన్ వివరాలు పోలీసులకు అందజేత. సో, ఇమ్మడి రవితోనే మూసివేయించిన పోలీసులు. ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఐబొమ్మకి సంబంధించిన వెబ్‌సైట్. దానికి సంబంధించి ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో రవి, సో, ఇతని ద్వారానే అది క్లోజ్ చేయించినట్టు కూడా స్పష్టంగా అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌లో పెట్టకపోతే మరింత లేట్. స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నుంచి ప్రభుత్వానికి కొన్ని నివేదికలైతే జారీ అయ్యాయి. సో, ఈ నివేదికల్లో ప్రధానంగా ఏం అంశాలున్నాయి అనుకుంటే, సో, ఏ షెడ్యూల్‌లో ఏ నెలలో ఏం జరగనున్నాయి, ఎందులో ఉన్నాయి అనే ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో, జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలైతే జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు 10థ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో, ఈ షెడ్యూల్ ప్రకారంగా జనవరి 28 ముందే, అంటే మేడారం జాతర ముందే ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా నివేదికలో అయితే ప్రభుత్వానికి పేర్కొన్నారు. ఇక సబ్ రిజిస్టర్ ఆఫీసులపై జరుగుతున్న ఏసీబీ దాడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశం ఇది. రోజుకు మినిమం 3-5 లక్షలు. సో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి దందా జరుగుతుంది. సో, ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన నిజాలివి. సో, డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే ఈ అవినీతి మొత్తం జరుగుతుంది అంటూ కూడా ఏసీబీ నిర్ధారించింది. సో, ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్టర్ ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంబేలెత్తిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో, ఇలాగే వరుసగా ఏసీబీ దాడులు జరిగితే మూకుమ్మడిగా సెలవుల్లో వెళ్తాము అంటూ కూడా అక్కడి నుంచి హెచ్చరికలైతే జారీ అయ్యాయి. పత్తి రైతుపై మరో పిడుగు. కేంద్రం రూల్స్‌కు నిరసనగా నేటి నుంచి జిన్నింగ్ మిల్లులు కూడా బంద్ కానున్నాయి. సో, తేమ సమస్య నుంచి బయటపడుతున్న టైంలో పరిస్థితి మళ్ళీ వెనకెళ్ళింది. సో, తేమ తగ్గి పత్తి అమ్ముకుందామనుకుంటే ఇదేం గోస అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. సో, అకాల వర్షాల వల్ల పత్తి ఏదైతే అన్యాయం జరిగిందో, నష్టం జరిగిందో, సో, ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న రైతులకు ఇదో మరో పిడుగు అని కూడా చెప్పుకోవచ్చు. 25 లక్షల టన్నుల్లో సీసీఐ కొన్నది కేవలం 1.20 లక్షల టన్నులు మాత్రమే. సో, సీసీఐ జిన్నింగ్ మిల్లులు దళారుల కారణంగా నిండా మునుగుతున్న రైతులు. సో, రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతుల పరిస్థితి పూర్తిగా ఇలాగే కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.